ఉష నుంచి విడాకులు కోరుతూ పంపిన నోటీస్. రేఖ, నువ్వు ఒకసారి వెళ్ళి మీ వదినతో మాట్లాడు. పేపర్లోనూ టీవీలోనూ వేయిస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నేను చూసుకుంటాను. ఫోటో ఇచ్చు. ఇదిగోండి. మీ నాన్నని కలవబోతున్నా, అన్ని వివరాలు చెప్పబోతున్నా. నువ్వు చేసిన పని గురించి ఇప్పుడే మీ ఇంట్లో సీరియల్ కథలా ఇంట్రెస్టింగ్గా చెప్తా. చెప్పేది విను. అరవద్దని చెప్పాను కదా, మాట్లాడుకు. విను, అరవకు. ప్లీజ్, నేను చెప్పేది విను. అరవకు, ఓకే? నిన్ను ఆగు. ఏంటి, కొడతావా లేక చంపేస్తావా? నిన్నేం చేసినా పాపం లేదు. ఏం చేసినా మీ ఇంట్లో వాళ్ళకు వెళ్లాల్సిన సమాచారం వెళ్ళిపోతుంది. అలా ప్లాన్ చేశాను. అసలు నీకేం కావాలి? ఏం కావాలో చెప్పానుగా. ఏం చేసావు? డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి నన్ను చంపడానికి రౌడీల్ని పంపించావు. అందుకే నీ గురించి నాకు తెలిసింది మొత్తం మీ డాడీకి చెప్తా. వస్తా. ఆగు. సారీ, ఐఎమ్ వెరీ 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 సారీ. నీ బోడి సారీలు ఎవరికి కావాలి? నీ దగ్గరే పెట్టుకో. నాకు కావాల్సింది సారీలు కాదు, సెటిల్మెంట్. నిన్ను నమ్మటం కుదరదు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్. ఒకేసారి నేను అడిగింది ఇస్తే మళ్ళీ నీకు కనిపించను. ఎంత కావాలి? ₹1 కోటి కావాలి. కోట? రే రే రే, కోటికి ఎన్ని సున్నాలంటే తెలుసారా నీకు? తెలుసుకుంటాను. క్యాలిక్యులేటర్లో కొడితే అదే తెలుస్తుంది. ఇస్తావా ఇవ్వవా? నీతో నాకిదే లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్. లేదంటే నా దారిని నేను పోతాను. నీ మ్యాటర్ మొత్తం దాని దారిని అదే వచ్చి ఇంటికి చేరుతుంది. అప్పటి వరకు నువ్వు బ్రతికొండాలి కదరా. రే 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 రే, నా సంగతి నీకు తెలియదురా. నీ సంగతి నాకు తెలీదా? పులిని వేటాడాలంటే కత్తులు తుపాకు లేకుండా ఎలా వస్తాను? ఇంకో గంటలో నేను ఇంటికి వెళ్ళాలి. లేదంటే మరో 6 గంట తర్వాత నీ కుట్టంతా నీ నాన్నకు సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోతుంది. అప్పుడేం చేస్తావు? నాకు కొంచెం టైం కావాలి. ఎన్ని రోజులు? వారం. సరే, వారం దాటిందా? నీ ఇష్టం, ఆలోచించుకో.
మరి మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాక నీ మనసులో వాడి గురించి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నిన్ను పెళ్లి చేసుకోమని అన్నయ్యకి చెప్పి తప్పు చేశాను. రేఖాదేవి గారు దారి తప్పొచ్చినట్టున్నారేంటి? అలా నిలబడిపోయారే, కూర్చోండి. ఓ, ఆ రోజు బయటకు వెళ్లమన్నానని సందేహిస్తున్నారా? పర్లేదు, ఆ రోజు మీరన్న మాటకి నా సమాధానం సరిపోయింది. శత్రువు ఇంటికొచ్చినా ఆహ్వానించటం మా నాన్నగారు నేర్పించారు. కూర్చోండి. వదినా. వదినా? ఆవిడెవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అంత మాట అనకొదినా. అంత మాట అనకొదినా. ఎందుకొచ్చావు? ఇంకా అనాల్సినవేవైనా మిగిలిపోయాయా? అనేయమ్మా. ఒక్కసారి మాటలు పడ్డాక రెండోసారి మాటలు పడటం పెద్ద కష్టమేమీ కాదు. అనాల్సినవేవైనా మిగులుంటే అనేసే, పడతాను. ఇంతకు ముందులా నీ మాటకు మాట సమాధానం చెప్పను. ఎందుకంటే మీరు బలవంతులు. నన్ను కూడా జైల్లో పెట్టించగలరు. వద్దొదినా, ఇప్పటి వరకు జరిగింది చాలు. అనవసరంగా మాట పెంచుకొని ఇంత దూరం వచ్చింది. ఇకెంతటితో ఆపేద్దాం. ఏమాపాలి? ఆపాల్సింది మీరు. ఎందుకంటే గొడవలు మొదలైంది మీ గురించే, కాని సఫర్ అయింది మీరు కాదు. అయినా ఈ రోజుకి తప్పంతా మాదే అన్నట్లు మాట్లాడుతున్నావు చూసావా? తప్పు మాదే వదినా, ఒప్పుకుంటున్నాను. క్షమించమని అడుగుతున్నాను. మాకు అంత స్థాయి ఎక్కడుంది? మేం అంత మాత్రం వాళ్ళమా? నేను క్షమించినా మీరు క్షమించమని అడిగినా నీ కొడుకు ఇంకో కేసు పెడతాడమ్మా. వద్దు, మీతోటి మాకు ఏ సంబంధం వద్దు. అందుకే విడాకుల నోటీసు పంపించాం. మీరంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటే ఇది ఇంతటితో ఆపేద్దాం. అంత మాట అనుకొదినా. అనవసరంగా పంతాలకి పోయి ఇంత దూరం వచ్చింది. సంజయ్ ఏదో అన్నాడని నేను టెన్షన్ అయ్యి నిన్ను మాటలన్నాను. నీ చేత నేను మాటలు పడ్డాను. తప్పే ఉందమ్మా. మనం లేనివేం మాట్లాడుకోలేదు కదా, ఉన్నవే అనుకున్నాం. నా కొడుక్కి అన్యాయం జరుగుతుందని నేను ఆవేశపడ్డాను, కానీ నేను అలా అనాల్సింది కాదేమో. ఏదైతేనే ఇద్దరం ఓ క్లారిఫికేషన్కొచ్చాను. మీకు చేతనైంది చేశారు, మమ్మల్ని జైలుకి ఈడ్చారు. ఇక ఈ బంధం నిలబడదని అర్థమైందిగా. మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వెళితే డైవర్స్ తొందరగా వస్తాయని మా లాయర్ చెప్పాడు. ఆ పనేదో చూడండి. వదినా, నన్ను క్షమించొదినా. అరే ఏంటిది? లేమ్మా, ఏంటిది? ఎందుకమ్మా నా కాళ్ళు పట్టుకుంటున్నావు? నేనంత గొప్పదాన్ని కాదమ్మా. నేనెలాంటిదానో నీకు తెలుసు, నీ కొడుకు ఇంకా బాగా తెలుసు. ఎవరొచ్చినా నీ కొడుకు లెక్క చేయడు. నేనేంటి సొంత మేనమామొచ్చి అడిగినా పట్టించుకోడమ్మా. వాడితో నీతో నీ కూతురుతో మేం పళ్ళేం తల్లి, మా వల్ల కాదు. ఏదో దయ తెలిచి ఈ కేసు నుంచి బయటపడేసి మమ్మల్ని వదిలేస్తే నీ పేరు చెప్పుకుని ఎక్కడికో వెళ్ళి బతికేస్తాం. మీరు కాదొదినా, నేనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇన్ని గొడవలకి కారణం నేను కాబట్టి. నా కూతురు చేసిన తప్పులకు, నా కొడుకు చేసిన తప్పులకు, నా తప్పులకు నీ కాళ్ళు పట్టుకుంటాను. అన్ని కాళ్ళు, అవసరమైతే సంజయ్ కాళ్ళు కూడా పట్టుకుంటాను వదినా. ఎందుకు? ఏం సాధించాలని? విడాకుల నోటీస్ వెనక్కి తీసుకోండి. మనం కొట్టుకుంటుంటే చూసే వాళ్ళందరూ నవ్విపోతున్నారు వదినా. జీకే గారి వారసులు
కోర్టులకెక్కి విడాకుల కోసం గొడవలు పడుతున్నారంటే అది మనకే పరువు తక్కువ వదినా. ఇది ఆలోచించే మీ అన్నయ్య కూడా చాలా రోజులు నిద్ర లేకుండా కుమిలిపోయిన రోజులున్నాయి. ఎంత ఆలోచించి ఉండుంటే ఈ డెసిషన్కి వచ్చుంటామో. మా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అర్థమైంది వదినా, అందుకే వచ్చాను. దయచేసి డైవర్స్ కేసు విత్డ్రా చేసుకోండి. అది నా చేతుల్లో లేదు, నీ కూతురు చేతుల్లోనే ఉంది. వాడి మీద కేసు పెట్టింది తను, జైలుకు పంపించింది తను. ఈ రోజు మన నిర్ణయాలు తీసుకుంటే సంజయ్ వినేలా లేడమ్మా. వాడి మనసు మారాలంటే ఉష మాట్లాడాలి. వాడిని బతిమలాడుతుందో భంగపడుతుందో వాడి కాళ్లే పట్టుకుంటుందో తనిష్టం. ఇది మన స్థాయి దాటిపోయింది. నీలో వచ్చిన రియలైజేషన్ ఉషలో కూడా వస్తే వెళ్ళి తన బావతో మాట్లాడుకోమని చెప్పు. వాళ్ళు బావుండాలనే నేను మొదట్నుంచి కోరుకుంటున్నాను, ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. అది నీ కూతురికిష్టమైతే నాకు ఓకే, లేదంటే గొడవలు లేకుండా విడిపోమని చెప్పు. నేనొప్పిస్తాను వదినా, ఉషన్ నేనొప్పిస్తాను. అలాగే. రేఖా, ఉషా, ఏమైంది రేఖా? ఉషా, ఏమైంది రేఖా? రేఖా, మీ వదిన కలిసిందా? నీతో మాట్లాడిందా? రేఖా మాట్లాడింది రఘు. ఏమైంది రేఖా? నోటీస్ వెనక్కి తీసుకుంటానని చెప్పిందా? నువ్వు తనకి సారీ చెప్పావా? అన్నీ మాట్లాడాను. చివరికి తను మనకు అవకాశం కూడా ఇచ్చింది. ఏంటి అవకాశం? తప్పు జరిగిందని ఒక్క మాట ఉషతోటి సంజయ్కి చెప్పించమంది. ఆ ఒక్క మాట చెప్పిస్తే విడాకుల నోటీస్ వెనక్కి తీసుకుంటానంది. అమ్మయ్యా, పోన్లే, ఇప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం? ఉషా రా. డాడీ ఎక్కడికి? ఎక్కడికంటే మీ బావ దగ్గరికి. తన దగ్గరికెళ్ళి పొరపాటైంది బావా అని చెప్పు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. నీ అదృష్టం ఏంటంటే ఇప్పటికీ మీ అత్తయ్య నువ్వే కోడలుగా కావాలని కోరుకుంటుంది. తను మన కోసం అంత చేసినప్పుడు నువ్వు సారీ చెప్తే తప్పేం లేదు. రా. మమ్మీ వదలండి, నేను రాను. మమ్మీ రావా? నన్ను సారీ చెప్పించడానికి తీసుకెళ్లే బదులు ఇలాగే చేయి పట్టుకుని ఏదైనా ట్రైన్ కింద తోసాయి, పీడ వదులుతుంది, నీకు భారం తగ్గుతుంది. నేను ఈ ఇంట్లో ఉండటం మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, బయటకు వెళ్ళిపోతాను. నా వల్ల పరువు పోతుందంటే చెప్పండి, చచ్చిపోతాను. అంతేగాని నేను మాత్రం వెళ్ళి ఆ సంజయ్ కాళ్ళు పట్టుకోను. ఆ అవసరం కూడా నాకు లేదు. ఏంటుషా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థం కావట్లేదు. ఇది చిన్న విషయం అనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుంది కాబట్టి మీ అత్తయ్య మనసు మారలేదు. ఆ పరిస్థితుల్లో మీ అత్తయ్య బదులు ఇంకెవరైనా అయి ఉంటే ఈ పాటికి నీ మొహం కూడా చూడరు తెలుసా? ఆ పని చేసుంటే నేను నిజంగా అత్తయ్యని మెచ్చుకునేదాన్ని. కానీ ఈ నోటీస్ అడ్డం పెట్టుకుని నా చేతి తన కొడుకు క్షమాపణలు చెప్పించాలని చూస్తుంది చూడండి, అది నాకు అసహ్యంగా ఉంది. అంటే మరి చివరికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేయాలో నాకు చాలా క్లారిటీగా ఉంది. మీరు అనవసరంగా నా విషయంలో కంగారు పడిపోయి డెసిషన్స్ తీసుకోవద్దు. నన్ను ఇబ్బంది పెట్టదు మమ్మీ, ప్లీజ్. ఇబ్బంది పెట్టావా? నీకోసం వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడితే నిన్ను ఇబ్బంది పెట్టావని మాట్లాడుతున్నావా? చూసావు రఘు, ఎలా మాట్లాడుతుందో చూసావా? ఉషా, ఏంటమ్మా ఇది? కొంచెం పరిస్థితిని అర్థం నాన్న, చేసి ప్లీజ్.
నా చేత క్షమాపణలు చెప్పించాలని మీరు పట్టు పెడితే నేను సూసైడ్ చేసుకుంటాను. ఏమైందమ్మా గౌరీ? ఏమైందమ్మా? పడుకోమ్మా, మెల్లగా పడుకో, మెల్లగా. ఏమైందమ్మా? అయ్యో అయ్యో, కొంచెం ఓర్చుకో. ఒరే శంకర్, ఒరే అంజీ, ఏమైందమ్మా? అమ్మ గౌరీ, అమ్మ గౌరీ, ఏమైంది తల్లి? అయ్యో, కాస్త ఓర్చుకో గౌరీ. ఊరుకోమ్మా. గౌరీ, ఒరే శంకర్, అయ్యో గౌరీ, ఏమైందమ్మా? కడుపు నొప్పని ఏడుస్తుందిరా. మీరున్నారని బయటికి వెళ్తే మీరిద్దరు నిద్రపోతున్నారా? అయ్యో తగ్గడానికి ఏదైనా మందుంటే కడుపులో ఉన్న వాళ్ళకి ఏ మందు పడితే ఆ మందు వేయకూడదురా. ఇప్పుడు ఎలాగమ్మా? ఏం చేయాలి? ఆ పక్కన నర్సు ఆవిడ ఉండాలి కదా, వెళ్ళి పిలుచుకురా. గౌరీ, తల్లి. గౌరీ, నీకేం కాదు గౌరీ, నేనున్నాను కదా. గౌరీ, నీకేం కాదు. ఊరుకోమ్మా తల్లి, కాస్త ఓర్చుకో తల్లి. నర్సు వచ్చేస్తుందిగా, కాస్త ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకో తల్లి. అయ్యో గౌరీ, నొప్పిగా ఉంది. గౌరీ, గౌరీ, అమ్మా ఊరుకోమ్మా, కాస్త ఓర్చుకో తల్లి. ఒరే శంకర్, నువ్వు కాస్త పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. అలాగేమ్మా. ఇప్పుడే వస్తానమ్మా. ఏం కాదు గౌరీ, అమ్మ చేస్తుంది కదా. ఏం కాదు గౌరీ, ఏం కాదు. కొంచెం ఓపిక పెట్టు గౌరీ, కొంచెం కొంచెం ఓపిక పెట్టు. భయపడుకో గౌరీ, ఏం కాదు, నేనున్నా. ఏం కాదు గౌరీ. గౌరీ, గౌరీ, ఒరే ఇది పట్టుకో. అమ్మా లేమ్మా. ఏంటమ్మా అది? ఏంటి? వాము జీలకర్ర. ఏది నోరు తెరు. మంచినీళ్ళు తాగమ్మా. పడుకోమ్మా, ఊరుకోమ్మా. ఏం కాదు గౌరీ, ఊరుకో తల్లి. ఏం కాదు. ఒరే శంకర్, ఊరుకో ఏం తల్లి. కాదు గౌరీ, ఏం కాదు. తగ్గిపోతుందిగా, ఊరుకో తల్లి. ఊరుకో గౌరీ. అయ్యో గౌరీ, కాస్త ఓర్చుకో. కాస్త ఓపిక పట్టు గౌరీ. నర్సు వచ్చింది. అయ్యో ఊరుకోమ్మా. చూడండి, పాపం నొప్పి నొప్పి అంటే మెరుకులు తిరుగుతుంది. ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. జీలకర్ర వాము పట్టించి మంచినీళ్ళు తాగించాను. అయ్యో గౌరీ, అమ్మా. నొప్పి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునమ్మా. గౌరీ, కొంచెం ఓపిక పట్టమ్మా. ఊరుకోమ్మా, ఆగమ్మా. కొంచెం ఓపిక పట్టుకోమ్మా. అయ్యో కాస్త ఓర్చుకోమ్మా. అమ్మా కాస్త ఓర్చుకో తల్లి. ఈ అమ్మాయి కడుపుతో ఉంది కదమ్మా, ఎన్నో నెల? తెలీదమ్మా, మా ఇంటికి వచ్చేసరికి కడుపుతో ఉంది. దీనికి చిన్న చిన్న వైద్యాలు పనికిరావమ్మా. వీలైనంత తొందరగా
పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళడం మంచిది. అరే అంజీ, బావా ఆటో తీసుకురారా. అలాగే బావా. లేమ్మా లే. లే గౌరీ. సార్ డబ్బులు ఇచ్చి కాపాడారు కదా సార్, తనను చూసిపోతే మాకు సంతోషంగా ఉంటుంది. సరే పదండి.